గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు ఏడాది క్రితం రాజ్ భవన్ బాట పట్టారు. ఆయన రాజకీయబద్ధమైన పదవిలో ఉన్నారు. రాజకీయాలు అయితే మాట్లాడకూడదని అంటారు. అయితే రాజు గారు మాత్రం తాను ఎప్పుడు విజయనగర పర్యటనకు వచ్చిన వైసీపీ మీద తీవ్ర స్థాయిలో అటాక్ చేస్తూనే ఉంటారు అని ఫ్యాన్ పార్టీ నేతలు అంటారు. తనను 5 ఏళ్ల పాటు వైసీపీ కేసులో పెట్టి లాగిందని రాజు గారు తాజాగా విమర్శించారు. ఈ మధ్యనే ఆయన పుట్టినరోజు వేడుకలను తన బంగ్లాలో జరుపుకున్నారు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు అంతా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక రాజు గారు తన బర్త్డే ఇలా అయ్యిందో లేదో అలా వైసీపీ మీద విమర్శలు జోరు పెంచేశారు. గవర్నర్ హోదాలో ఆయన తనకు సమస్యలు ఉండవా, తన సొంత ఆస్తులకు ఇబ్బంది కలుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని రాజు గారు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ఆరోపణలు జిల్లాలోని రాజకీయ సంచలనానికి దారితీశాయి. తమ కుటుంబానికి చెందిన భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డులోకి మార్చేసి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లీజుకు తీసుకొని అక్కడ పార్టీ ఆఫీస్ ను కట్టుకున్నారని మండిపడ్డారు. దీని మీద జిల్లా కలెక్టర్ కి లేఖ రాశామని అన్నారు. ఆ భూమి తమదని అన్ని ఆధారాలు ఉన్నాయని రాజు గారు అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చట్టపరమైన ప్రక్రియను ఏమాత్రం పట్టించుకోకుండా తమ కుటుంబ ఆస్తి ప్రైవేట్ భూమిని పార్టీ ఆఫీస్ కు లీజ్ గా ఎలా తీసుకుంటారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక వైసీపీ కూడా ఈ విషయంలో ఊరుకోవడం లేదు. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మజ్జి శ్రీనివాసరావు అయితే ఆ భూమి ప్రభుత్వందే అని అన్నారు. తాము 2021లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నామని, నగర పాలక సంస్థ జీవోతో పాటు ప్రభుత్వ జీవో, రెవెన్యూ శాఖ అనుమతులతోనే తాము ఆ భూమిలో పార్టీ ఆఫీస్ ను నిర్మిస్తున్నామని అన్నారు. అక్కడ అక్రమాలు జరిగాయి అన్నది రాజకీయ విమర్శలు మాత్రమేనని అంటున్నారు. రాజకీయ బద్దమైన పదవి గవర్నర్ హోదాలో ఉండి అశోక్ ఈ తరహా విమర్శలు చేయడం అన్నది ఆయన విజేతకే వదిలేస్తున్నాము శ్రీనివాసరావు అని అంటున్నారు. ఇదిలా ఉంటే గవర్నర్ గా అశోక్ ఉన్నారు. ఈ రోజుకి విజయనగరం జిల్లా టీడీపీలో అత్యధికులు అయిన మాటనే వింటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ ఎంతో మంది ఉన్నారు. వారి చేత ఈ విమర్శలు చేయించకుండా రాజుగారే నేరుగా ఫీల్డ్ లోకి దిగడం వెనుక వ్యూహం ఏమైనా ఉందా అన్న చర్చ కూడా సాగుతుంది. నిజానికి రాజ్యాంగ పదవిలోకి రాజుగారు వెళ్ళాక ఆయన వారసురాలిగా ఉన్న విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు అంత దూకుడుగా చేయలేకపోతున్నారు. దాంతో రాజుగారు మళ్లీ స్పీడ్ పెంచాల్సి వస్తుంది అని అంటున్నారు. అంటే ఆయన రాజ్భవన్ తో పాటుగానే సొంత జిల్లా రాజకీయాల మీద కూడా ఫోకస్ పెడుతున్నారా అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. మరి చూడాలి, రాజుగారి విమర్శలు వైసీపీ ప్రతి విమర్శలతో వేడి పుట్టించిన జిల్లా రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.